బ్రేకింగ్ చూస్తున్నాం. మంచు కుటుంబంలో హై డ్రామా కొనసాగుతోంది. దుబాయ్ నుంచి కాసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు మంచు విష్ణు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విష్ణును తండ్రి మోహన్ బాబు కలిశారు. అనంతరం జల్పల్లిలోని ఇంటికి ఒకే కారులో తండ్రి కొడుకులు పయనమయ్యారు. మరోవైపు మోహన్ బాబు ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించినట్లు సమాచారం. ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ ఇక మరోవైపు మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ స్పందించారు. డబ్బు ఆస్తి కోసం పోరాటం చేయడం లేదని, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య పిల్లలకు రక్షణకు సంబంధించిన విషయంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. న్యాయం కోసం అందరినీ కలుస్తానని మనోజ్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, చూస్తున్నాం మంచు కుటుంబంలో ఒక రకంగా వివాదాలు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఇక విష్ణు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ డ్రామాకు పులి స్టాప్ పడే అవకాశం ఉందా? ఏంటి సమాచారం? గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వివాదం ఇంకా సమసిపోలేదు. ఈరోజు ఉదయం అంటే ఏదైతే 2 రోజుల నుంచి వివాదం జరుగుతుందో ఆ వివాదం జరుగుతున్న సమయంలో మంచు విష్ణు హైదరాబాద్లో అందుబాటులో లేరు. ఆయన దుబాయ్లో షూటింగ్లో ఉన్నారు. ఈరోజు ఉదయమే ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్కు రావడం జరిగింది. మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్టు కూడా సమాచారము. ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆస్తులన్నీ ఏ విధంగా పంపకం చేయాలనే దాని మీద కూడా కొంత చర్చ జరిగినట్టు మనకు విశ్వసనీయ సమాచారంగా అందుతుంది. ప్రధానంగా మోహన్ బాబుకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలే ఈ గొడవన్నిటికి కూడా కారణమవుతున్నది. అయితే మనోజ్ ఇంతకుముందే మాట్లాడినట్టు తను ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి ప్రైవేట్ బౌన్సర్లను పోలీసులు పంపించారు. పోలీసులు అంటే తన పిల్లల రక్షణ కోసము, తన ఇంటి రక్షణ కోసం పెట్టుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీని పోలీసులు పంపించడం మీద కొంత మనోజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో మంచు మోహన్ బాబు కుటుంబానికి అతి సన్నిహితంగా ఉండే చిన్న శ్రీశైలం యాదవ్ అనే పెద్ద మనిషి మధ్యవర్తిత్వం వర్తించడం వల్ల మధ్యవర్తిత్వంలో వచ్చి చర్చలు జరిపిన నేపథ్యంలో ఆ చర్చలు కూడా కొంతవరకు సఫలీకృతం అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే చిన్న శ్రీశైలం యాదవ్ గత 25 ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా మోహన్ బాబు ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా చిన్న శ్రీశైలం యాదవ్ పరిష్కరించే కనిపిస్తున్న నేపథ్యంలో లక్ష్మీనారాయణ, మంచు మనోజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఇప్పుడు మనం స్క్రీన్ పై చూద్దాం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయాలు తాగుతున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత. వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయాలు తాగుతున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత. వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. లక్ష్మీనారాయణ, చూస్తున్నాం ఒకవైపు మంచు విష్ణు హైదరాబాద్ కు చేరుకున్నారు. మనోజ్ మీడియా ముందు తన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. దీంతో పాటు ఒక ట్వీట్ ను కూడా ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, లక్ష్మీనారాయణ, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నా. నాకు ఆస్తులతో సంబంధం లేదు. నేను చాలా మర్యాదగా బ్రతకాలనుకుంటున్నా. నాకు ఆస్తి అనేది ప్రధానాంశం కాదు. నాపై నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం.
ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం. ఆర్థిక సాయం కోసం కుటుంబంపై నేను ఎప్పుడూ ఆధారపడలేదంటూ ఇవి ఆస్తి వివాదాలు కాదు అన్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేశారు. ఈ ట్వీట్ కు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులను కూడా ట్యాగ్ చేశారు. సో ఈ అంశాన్ని ఎలా పరిశీలించాల్సి ఉంటుంది అంటే లేటెస్ట్ ట్యాగ్ ని బట్టి చూస్తే, ట్వీట్ ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే ఆస్తి వివాదాలు కాదు, కుటుంబంలో అంతర్గతంగా ఏదో జరుగుతుంది అన్న ఆవేదన అయితే మనోజ్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఏమంటారు దీనికి సంబంధించి? ఎస్ వంశీ, ఇప్పుడు మీరు చదివిన వ్యాఖ్యలన్నీ కూడా రాత్రి లేట్ అవర్స్లో మనోజ్ ట్వీట్ చేయడం జరిగింది. చాలా బాధాకరం అంటూ కూడా ఆ ట్వీట్లో ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్గా మనం ఇష్యూలో చూసుకున్నట్లయితే కనుక అంటే మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కానీ ఇతర సన్నిహితుల నుంచి కానీ వస్తున్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఇది ఆస్తులకు సంబంధించిన వ్యవహారం అని చెప్తా ఉన్నారు. మనోజ్ ఒక పక్క ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కాదు అని అంటున్నప్పటికీ కూడా అంత స్థాయిలో అంటే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునేంత స్థాయిలో లేకపోతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుకునేంత స్థాయిలో ఏం జరగలేదు అనేది ఒక చర్చ అయితే సినిమా ఇండస్ట్రీలో జరుగుతూ ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో మంచు బ్రదర్స్ మధ్య కొంత వివాదాలు ఉన్నాయి. గతంలో మనం చూసుకోవచ్చు, అప్పట్లో ఒక వీడియో కూడా వైరల్ అయింది, ఇద్దరు కొట్టుకునే పరిస్థితి కనిపించింది ఆ వీడియోలో. సో గత చాలా రోజుల నుంచి కూడా ఆస్తుల పంపకాలకు సంబంధించిన వ్యవహారమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనోజ్ ట్వీట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం అంతర్గతంగా జరుగుతున్న వ్యాఖ్యలుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే మనోజ్కు సంబంధించిన ఫ్యామిలీ వ్యవహారంలో మోహన్ బాబు ఏం మాట్లాడారు అనేది అది బయటకు వచ్చే పరిస్థితి లేదు. అతను ఏం మాట్లాడినా కూడా మనోజ్ పెట్టినటువంటి ట్వీట్ మాత్రం ఖచ్చితంగా అది వాళ్ళ అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక యుద్ధం లాంటిదని చెప్పుకోవచ్చు. కానీ బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఈ పంచాయతీ ఏదైతే ఆస్తుల పంచాయతీ ఉన్నదో ఆ పంచాయతీ ఈ గొడవల కారణమని కూడా చెప్తా ఉన్నారు. నిన్న శ్రీశైలం యాదవ్ మధ్యవర్తిత్వం వహించిన నేపథ్యంలో కొంతమేరకు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపించినప్పటికీ కూడా ఇంకా వ్యవహారము కొలిక్కి రాలేదు. వ్యవహారం కొలిక్కి రావాల్సిన అవసరం ఉందని కూడా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు భావిస్తున్నారు. దుబాయ్ నుంచి ఇవాళ ఉదయమే హైదరాబాద్కు వచ్చిన విష్ణు మరి మనోజ్తో మాట్లాడతారా లేకపోతే తండ్రి విష్ణు మోహన్ బాబు కూర్చొని మాట్లాడుకొని ఒక పరిష్కారానికి వస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి వంశీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి, కానీ మనోజ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి సెప్టెంబర్లోనే నేను హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను, ఈ సమస్యల్ని ఇక్కడితో పులి స్టాప్ పెడదామని కూడా వేడుకున్నాను, కుటుంబ పేరును నిలబెట్టడం కొడుకుగా నా బాధ్యత అని కూడా ఆయనకి చెప్పాను, అయినా ఆయన పట్టించుకోలేదు, విష్ణు వైపే ఉన్నారు అని చెప్పి కూడా మనోజ్ చెప్తూ ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో మీరు చెప్తున్నట్టుగా ఈ రోజుతో ఒక్కసారిగా బహిర్గతమైన వివాదాలు కాదు, ఎప్పటి నుంచో నలుగుతున్న అంశాలుగానే వీటిని పరిగణించాల్సి ఉంటుందా? అంటే కుటుంబంలో సన్నిహితులు మీరు చెప్పినట్టుగా ఎవరైతే అత్యంత సన్నిహితులు ఉన్నారో వారి ద్వారా చర్చలు జరిగిన తర్వాతే ఆ చర్చలు కొలిక్కి రాకపోవడంతోనే తండ్రి కొడుకులు ఇలా బహిర్గతమయ్యారని భావించాల్సి ఉంటుందంటారా లక్ష్మీనారాయణ? ఖచ్చితంగా వంశీ, ఇది ఇప్పటిది కాదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంటి లోపలనే అంతర్గతంగా రగులుతున్న వివాదం ఇది. నిజానికి ఇప్పుడు మనోజ్ భార్య ఎవరైతున్నారో ఆమెను మనోజ్ పెళ్లి చేసుకోవడము నిజంగా మోహన్ బాబు ఫ్యామిలీలో మోహన్ బాబుకు కానీ విష్ణుకు కానీ ఇష్టం లేదనేది బయట అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మంచులక్ష్మి మధ్యలో ఉండి మనోజ్ పెళ్లి జరిగింది. ఇదే ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఇంట్లో పెళ్లి చేశారు. మొన్నటి వరకు కూడా మనోజ్ అండ్ ఫ్యామిలీ ఇక్కడే ఉండేవారు ఫిలిం నగర్లో. ఏదైతే మోహన్ బాబు పాత ఇల్లు ఫిలిం నగర్లో ఉందో అదే ఇంట్లో ఉండేవారు, అదే ఇంట్లో పెళ్ళి అయింది. మోహన్ బాబు ఆ పెళ్లికి వచ్చినప్పటికీ కూడా అంతా సుముఖంగా లేరు, ఆ పెళ్లిని అంగీకరించలేదు. కాబట్టి ఆయన ఏదో అలా పెళ్లికి వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళారని అప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాక్. విష్ణు అయితే అసలు పెద్దగా ఆ పెళ్లి గురించి పట్టించుకోలేదు, ఇక్కడ ఆయన పెద్దగా మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత కొద్ది రోజుల నుంచే, ఇవాళ కొత్తగా వచ్చిన వివాదం ఏమి కాదు, చాలా రోజుల నుంచి ఇది అంతర్గతంగా రగులుతున్న వివాదమే. ఇది ఈరోజు కొంచెం బ్లాస్ట్ అయ్యి రోడ్డు మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు వంశీ. లక్ష్మీనారాయణ, చూస్తున్నాం అంటే ఒక రకంగా మోహన్ బాబు చాలా సందర్భాల్లో కూడా చెప్తూ ఉంటారు, కుటుంబం అంటే చాలా ఆప్యాయంగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది అని చెప్పి మోహన్ బాబు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మనము మంచులక్ష్మి వీడియోస్ను కూడా గమనిస్తే అందరికీ తెలుసు, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు, ప్రతి సందర్భంలోనూ నాన్నగారు క్రమశిక్షణ అంటూ చాలాసార్లు చాలా సందర్భాల్లో వారి పిల్లలు గుర్తు చేసుకున్న సందర్భాలను కూడా మనం చూసాం. సో ఇంత క్రమశిక్షణగా ఇంత
అంటే ఒక నానంటే గౌరవము, అభిమానము ఇవన్నీ ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఆస్తుల కోసం కాదు, సమ్ ఇంటర్నల్ గా ఏదో జరుగుతుంది. మీరు అన్నట్టు మనోజ్ వివాహం వల్ల ఈ విభేదాలు వచ్చాయా అంటే, ఒక వివాహం చేసుకునేటప్పుడు కూడా వారి మధ్య ఖచ్చితంగా డిస్కషన్ జరిగే ఉంటుంది. సో ఆ వివాహం తర్వాత ఈ పరిణామాలు వచ్చాయా, ఎలా భావించాలంటారు వీటన్నింటిని? ఖచ్చితంగా మంచు మోహన్ బాబు అంటేనే ఒక డిసిప్లిన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ పిల్లలు కూడా నిజానికి అదే డిసిప్లిన్లో పెరిగారు. గతంలో అంటే ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవాలి డిసిప్లిన్ అన్నందుకు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో జుమ్మంది నాదం అనే సినిమా షూటింగ్ దగ్గర టీఆర్ఎస్ నాయకులు, అప్పటి టీఆర్ఎస్ నాయకులు కొందరు దాడి చేస్తే ఇదే ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గర మంచు విష్ణు కానీ, మంచు మనోజ్ కానీ, మోహన్ బాబుతో కలిసి లక్ష్మి కూడా, వీళ్ళందరూ కూడా ఎంత డిసిప్లిన్గా ఆ రోజు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు, ఎంత డిసిప్లిన్గా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ డిసిప్లిన్ అనే విషయంలో మోహన్ బాబు చాలా ఖచ్చితంగా ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కుటుంబ వ్యవహారాలు మరీ ఎక్కువైనప్పుడు, కుటుంబ గొడవలు ఎక్కువైనప్పుడు కూడా డిసిప్లిన్ అనేది పనికిరాదు. ఆ డిసిప్లిన్ మొత్తం ఇప్పుడు అన్డిసిప్లిన్గా అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి మనకు తెలిసినంత సమాచారం మేరకు చాలా రోజుల నుంచి అంతర్గత వ్యవహారం నడుస్తూ ఉంది. పక్కాగా ఇది మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే అంతర్గత వ్యవహారంతో పాటు ఆస్తుల వ్యవహారమే ఈ గొడవ మొత్తానికి కారణమని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతిలో మోహన్ బాబుకు ఉన్నటువంటి యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కానీ ఎప్పటికీ అంటే మనకున్న సమాచారం ప్రకారం ఆస్తులు కొన్ని పంచి పెట్టినప్పటికీ కూడా మిగతా ఆస్తులకు ఇంకా పంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తూ ఉంది. ఆ ఆస్తుల గొడవనే ఇంత స్థాయికి తీసుకొచ్చిందని చర్చ జరుగుతోంది. వంశీ, కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చూసాం. మంచు మనోజ్ ఏం చెప్పారు అంటే, నేను విష్ణు సినిమాలకు అదేవిధంగా నాన్నగారి సినిమాలకు నేను చాలా కష్టపడి వర్క్ చేశాను, విష్ణు మీద పెట్టిన పెట్టుబడి నా మీద పెట్టలేదు, నేను నా ఎదుగుదలకు ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి సహకారము అందలేదని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. సో నా సొంత తెలివితేటలతో, నా ప్రతిభతో, నా స్నేహితుల ద్వారా నేను ఎదిగాను అని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఎలా పరిగణించాల్సి ఉంటుంది ఈ అంశాలన్నీ కూడా? ఒకవైపు మంచు లక్ష్మి కూడా తమ్ముడికి సపోర్ట్ చేశారు. మీరు అన్నట్టు వివాహ విషయంలో కానీ ఒక పెద్దరికంగా అంటే ఒక అక్కగా ఇద్దరిని సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంలో కూడా అంటే ఇప్పుడు ఒక్కసారిగా కుటుంబ కలహాలు బహిర్గతం అవ్వడంతో ఈ అంశంలో కూడా లక్ష్మి చొరవ తీసుకునే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా వంశీ, గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో లక్ష్మి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు మనకు సమాచారము. మంచు లక్ష్మి మాట్లాడిన తర్వాతే చిన్న శ్రీశైలం యాదవ్ రంగంలో దిగినట్టు కూడా మనకు సమాచారం ఉంది. నిజానికి సినిమాల విషయానికి వస్తే వారసులుగా తెర మీదకి వచ్చినప్పటికి కూడా వీళ్ళ సొంత టాలెంట్ వల్లనే ఎదగాల్సిందే తప్ప ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేయకపోయినా కూడా వీళ్ళ సొంత టాలెంట్ ఉంటేనే ఎదుగుతారు తప్ప సొంత టాలెంట్ లేకపోతే ఎదిగే అవకాశం లేదు. మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు, చెప్పుకోదగ్గ హీరోలు కూడా ఏమి కాదు. ఒక మోహన్ బాబు కొడుకులుగానే వాళ్ళకున్న ప్రియారిటీ ఉంది తప్ప వీళ్ళు సొంతగా ఎదిగింది ఏం లేదు. పెద్ద సక్సెస్ సినిమాలు కూడా వీళ్ళకేం లేవు. సినిమాల వ్యవహారాలన్నీ పక్కన పెడితే ఎవరైనా కూడా కొడుకులను ప్రమోట్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. మోహన్ బాబు తను చేయాల్సినంత ప్రయత్నం చేశారు, విష్ణుని ప్రమోట్ చేయడానికి కావచ్చు, లేకపోతే మనోజ్ను ప్రమోట్ చేయడానికి కావచ్చు. కానీ మధ్యలో మనోజ్ గతంలో ఇంతకుముందు ఒక వివాహం జరగడము, ఆ తర్వాత ఆయనకు విడాకులు జరగడము, తర్వాత రెండో పెళ్లి జరగడం, అక్కడి నుంచే ఈ వ్యవహారం అంతా గొడవంతా మూల కారణం అని చెప్పుకోవచ్చు. దీంతో పాటే ప్రధానంగా ఆస్తుల వ్యవహారం కూడా ఈ గొడవ కారణం అని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది ఈ విధంగా. వంశీ, నిన్న అంటే మనకు అందుతున్న లేటెస్ట్ సమాచారాన్ని బట్టి చూస్తే నిన్న జల్పల్లి నివాసంలో మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి అన్నట్టుగా తెలుస్తుంది. అంటే సన్నిహితుల ద్వారా అక్కడికి ఏమైనా మనోజ్ చేరుకున్నారా, లేదంటే సన్నిహితుల ద్వారా తన సమాచారాన్ని ఏమైనా చేరవేశారా? ఒక రకంగా పెద్ద ఆయన అని చెప్తూ ఉంటారు. పెద్ద ఆయన అసలు ఈ వివాదాన్ని ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచిస్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా వేగంగా చర్యలు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా వంశీ, నిజానికి ఈ వ్యవహారం ఇంత స్థాయికి రాకుండా చూడాల్సిన బాధ్యత మోహన్ బాబుదే. ఎందుకో కానీ ఎక్కడ తప్పు జరిగిందో ఏం జరిగిందో కానీ మొత్తానికి ఈ మోహన్ బాబు ఇంట్లో గొడవ మొత్తం ప్రపంచమంతా తెలిసిపోయింది. ఈ వ్యవహారాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే చిన్న శ్రీశైలం యాదవ్ ఏదైతే మోహన్ బాబు ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందిలో హైదరాబాద్లో 24 గంటల పాటు మోహన్ బాబుకు అందుబాటులో ఉండే చిన్న శ్రీశైలం యాదవ్ రంగంలోకి దిగారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం నిన్న లేట్ అవర్స్లో మాదాపూర్లో కొంత చర్చలు జరిగినట్టు సమాచారం, ఒకరి పెద్ద మనిషి ఇంట్లో చర్చలు జరిగినట్టు సమాచారం ఉంది. అయితే అది ఇవాళ వరకు కంటిన్యూ అవుతుందా సాయంత్రం వరకు, లేకపోతే ఈ లోపే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి. వంశీ, రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.